సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'విజయ్ దేవరకొండ' గారి 'కింగ్డమ్' సినిమాకు కూడా టికెట్ రేట్ల పెంపుకైతే పర్మిషన్ దొరికినట్టుగా తెలుస్తుంది. సో, అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, మరి ఎలా ఉన్నాయి టికెట్ రేట్స్? ఏ స్థాయిలో పెంచారు? మరి టికెట్ రేట్స్ పెంపు పైన అంటే ఇప్పుడు నార్మల్‌గా పాన్ ఇండియన్ సినిమాలన్నిటి కూడా పెంచుకుంటూ వస్తున్నారు. సో, ఎలా ఉంటుంది దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఒకలాగా, ఇక్కడ ఒకలాగా రేట్లు పెంచుతున్నారండి. తెలంగాణలో కంపారిటివ్‌గా కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. ఓకే. మొన్నిచ్చిన 'హరిహర వీరమల్లు'కి కూడా అలాగే నడిచింది. హ్మ్. అలాగే ప్రీమియర్ షోస్‌కి పర్మిషన్ ఉండదు. టికెట్ల రేట్లు పెంపును నేను అనుమతించబోను అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మనం చూసాము. అవును. అయితే ఆయన 'హరిహర వీరమల్లు' విషయంలో తన పట్టుదలని కొంత సడలించి ఆ సినిమాకి ప్రీమియర్స్ కూడా అలౌ చేశారు. అలాగే ప్రైస్ హైక్ కూడా అలౌ చేశారు. 2 నడిచినాయి. కాబట్టి ఇదే ధోరణిలో 'కింగ్డమ్‌కి' టికెట్ల రేట్ల పెంపుతో పాటు అంటే మల్టీప్లెక్స్‌ల్లో ఇప్పుడు 350 సాధారణంగా టికెట్ ఉంటే దాని మీద పెరుగుతుంది. అంటే ఒక 400, 450 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. జీఎస్టీలు ఇవన్నీ కలిపి హ్మ్. ఆ రేంజ్‌కి ప్రిపేర్ అవ్వటం మంచిది ప్రపంచం. అంటే వాళ్ళు 700 వరకు అమ్మారు ప్రీమియర్స్. మరి వీళ్ళు కూడా అదే రేంజ్‌లో అమ్ముతారు. 700 వరకు ప్రీమియర్స్ కూడా ఉంటాయి ఈ సినిమాకి. ఓకే. ప్రీమియర్స్ వాడటం అంటే విజయ్ దేవరకొండ నుంచి ఒక సాలిడ్ హిట్ కోసం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ఆయన ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండకి అభిమానులతో పాటు ఆయన సినిమాల మీద కొన్ని అంచనాలతో ఆ థియేటర్లకు వెళ్ళేటువంటి జనం కూడా ఉన్నారు. వాళ్ళు ఓపెన్‌గా ఫ్యాన్స్ అని చెప్పుకోరు గానీ, విజయ్ దేవరకొండ సినిమా ఒకసారి చూద్దాము అనేటువంటి ఒక కల్ట్ బ్యాచ్ ఉంది ఆయనకి. ఆ కల్ట్ బ్యాచ్ ఉండటం వలన ఆయన సినిమాలకి రియాక్షన్స్ చాలా వేగంగా ఉంటాయి. అది పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా గానీ. అది ఆయన ఇంతకుముందు వచ్చినటువంటి సినిమాలన్నిటికీ జరిగిన పరిస్థితి అదే. వాళ్ళ అంచనాలు ఎక్కడ తగ్గినా గానీ ఇమ్మీడియట్ రియాక్షన్ సోషల్ మీడియాలో చాలా వైలెంట్‌గా కనిపిస్తుంది. ఆ వైలెంట్ రియాక్షనే సినిమాలని డిజాస్టరా లేకపోతే సూపర్ హిట్టా అనేది స్పాట్‌లో తేల్చేస్తుంది. హ్మ్. ఆ తరహా అభిమానులు ఉన్నారు ఆయనకి. కాబట్టి ఈ సినిమా మీద వాళ్ళలో కూడా ఎక్స్‌పెక్టేషన్ ఉంది. అంటే ట్రైలర్స్ ద్వారా వాళ్ళు కొంత బూస్ట్ చేయగలిగారు. విషయం అయితే చెప్పలేదు. 'గౌతమ్ తిన్ననూరు' ఎక్కడా కూడా ఏ రకమైన సబ్జెక్టుకి సంబంధించిన లీకేజీలు ఇవ్వలేదు. బయట రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. స్పెక్యులేషన్స్ అంటే ఒక సాధారణ వ్యక్తి ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన పద్ధతిలో ఈ సినిమా నడక ఉండబోతోంది అని ఒక అభిప్రాయం ఉంది చాలా మందిలో. హ్మ్. అంటే ఆయన గెస్చరు, ఆయన చేయి పెట్టిన తీరు, ఆ పోస్టరు, ఆయన నిలబడిన తీరు ఇవన్నిటిని కంపేర్ చేస్తూ రకరకాల కథలు. ఒక వ్యక్తి మహాసామ్రాజ్యాన్ని నిర్మించటం, ఆ ప్రాసెస్ దాని మీద సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. హెరాయిక్‌గా ఉంటుంది. ఆయన యాటిట్యూడ్‌కి తగ్గట్టుగా ఉంటుంది అనేది ఒక అంచనా అయితే, గతంలో వచ్చినటువంటి 'జ్వాలా సింహాసనం' అనేటువంటి ఒక నవల. ఆ నవల ఈ తమిళ్ అక్కడ శ్రీలంకలో తమిళ ఈలం కోసం జరిగిన పోరాట నేపథ్యంలో నడుస్తుంది. ఆ పోరాటానికి ఇండియాకి ఉన్నటువంటి లింకు పర్టికులర్‌గా తమిళనాడుకి దానికి ఉన్నటువంటి లింకు, టుల్ఫ్ నుంచి ఎల్‌టిటిఈ వరకు జరిగినటువంటి ఘర్షణలు, ఓకే. జాఫ్నా సెంటర్‌గా జరిగిన హింస, ఈ నేపథ్యం కూడా ఉంటుంది అనేది ఇంకొక స్పెక్యులేషన్. హ్మ్. ఇది వాస్తవమా, అది వాస్తవమా అని చెప్పడం అనేది ఎక్కడా చేయట్లేదు. వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారు. సినిమా ఇంకో 4 రోజుల్లో రిలీజ్ అవబోతోంది. ఈ రోజుకి క్లారిటీ లేదు ఎవరు ఏమిటి అనేది. అలా ఈ సినిమా మీద ఒక గ్రిప్పింగ్‌గా ఉంది. గ్రిప్పింగ్‌గా ఉంది. జనం అందరూ థియేటర్‌కెళ్ళి తెలుసుకోవాలి అనేటువంటి మూడ్‌లో ఉన్నారు. ఒక విషయం అర్థమైపోయింది. దీనికి సంబంధించిన క్లారిఫికేషన్స్ రావు. ఏ రకమైన లీడు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా లేడు. సో, థియేటర్‌కెళ్ళి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ అయ్యి బయటకొచ్చి మాట్లాడటమే తప్ప వేరే ఆప్షన్ ఇవ్వట్లేదు. ఆలోచించుకోవడానికి కూడా ఏ రకమైన అవకాశం కల్పించకుండా వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీ నడుస్తోంది. కాబట్టి రేపు ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కార్యక్రమం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రజలందరూ అటువైపు చూస్తున్నారు. 'కింగ్డమ్' వైపు. హ్మ్. ఈ 'కింగ్డమ్' అనేది వేరే టైటిల్‌తో హిందీలో రిలీజ్ అవుతోంది. దానికి కూడా లైన్ క్లియర్ అయిపోయింది.
సామ్రాజ్. సామ్రాజ్య అనేటువంటి పేరుతో రిలీజ్ అవుతుంది. సామ్రాజ్య అనేది కింగ్డమ్ కి అదే దాన్ని పోలినటువంటి పదమే, సమానార్థకమే కాబట్టి అదే వాడుతున్నారు అక్కడ. ఉమ్, కింగ్డమ్ అనే పేరుతో ఆల్రెడీ ఓ టైటిల్ ఏదో రిజిస్ట్రేషన్ అయింది అక్కడ, దానికి సంబంధించిన గొడవలో భాగంగా ఇది సామ్రాజ్యంగా రిలీజ్ చేస్తున్నారు. సో కింగ్డమ్ అనే సినిమా ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. థియేటర్ల కంటే ఓపెనింగ్స్ మీద ఎక్కువ కేంద్రీకరణ ఉంది. ఈ ప్రీమియర్స్ ఓపెనింగ్స్ మీద భారీగా దృష్టి పెట్టారు వీళ్ళు. ఇది కొట్టేసిన తర్వాత ఒక భారీ అభిప్రాయం బయటకు వెళ్తుంది. అంటే లౌడ్ వాయిస్లో ఒపీనియన్ బయటకు వెళ్తుంది. ఓపెనింగ్స్ వలన రెండు ప్రమాదాలు ఉంటాయి. భారీ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలకి మంచి ఏ రేంజ్లో జరుగుతుందో చెడు కూడా అంతే రేంజ్లో జరుగుతుంది. ఉమ్, అది మనం హరిహర వీరమల్లు విషయంలో చూసాం. అయితే ఈ సినిమాకి అది హెల్ప్ అవ్వచ్చు కూడా. ఓకే. కంటెంట్ బాగుంటే హెల్ప్ అవుతుంది, కంటెంట్ తేడా అయితే అదే బ్యాడ్ అవుతుంది. ఉమ్, అంత వైలెంట్ రియాక్షన్ ఇవ్వటానికి జనం సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా చూడటానికి. సో ఓపెనింగ్స్, ప్రీమియర్స్, భారీ వసూళ్ళు అయితే గ్యారంటీగా కనిపిస్తున్నాయి. చూసిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ మీద ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఉమ్, ఇప్పటి వరకు కనిపిస్తున్న దాని ప్రకారం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టి తీరాలి అనేటువంటి మూడ్లో ఉన్నారు అందరూ. అవును. అంటే గౌతమ్ తిన్ననూరి కూడా ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాల్లో తనేంటో ప్రూవ్ చేసుకోవడం అయిపోయింది. ఉమ్, తను ప్రూవ్ చేసుకోవడం కాదు, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తన పొజిషన్ ఏంటో నిర్ధారించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు అతను. ఓకే. అది ఈ సినిమా ద్వారా సాధించాలనుకుంటున్నాడు. అంటే అందుకు తగినటువంటి కెపాసిటీ ఉన్న హీరో దొరికాడు అతనికి, విజయ్ దేవరకొండ. ఉమ్, ఇంతకుముందు నానితో చేసిన సినిమా ఎమోషనల్ డ్రామా మీద నడిపాడు. ఇప్పుడు ఇది యాక్షన్ మిక్స్డ్, దీంతో పాటు సెంటిమెంట్లు, జాతివాదము, ఇలా చాలా అంశాలు మిక్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్ని ఎమోషన్స్ మధ్య కింగ్డమ్ అనేటువంటి సినిమా డెఫినెట్గా ఇద్దరి కోరికలు తీర్చే సినిమా కావచ్చు అనేది ఇప్పటివరకు ఉన్న అంచనా. ఉమ్, రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ అంచనాలు ఉండొచ్చు, పోవచ్చు, చూడాలి. ఓకే. ప్రస్తుతానికైతే ఒక భారీ క్యూరియాసిటీ ఉంది ఆ సినిమా చుట్టూ. ఈ క్యూరియాసిటీ గనక జనాల్ని థియేటర్లకు రప్పించడం వరకే ఉంటుందా, లేకపోతే దీన్ని కొనసాగింపుగా కూడా నడుస్తుందా అనేది చూడాలి.